గుడిలో దేవాలయంలో పెళ్లి, ఊర్ధముగానున్న దేవునికి మాటపట్టు, సమాంతరముగా పరస్పర సమ్మతమైన మాటపట్టు. దీన్నే గుడిలో పెళ్లి లేదా మతం ప్రకారం జరిగే పెళ్లి అంటారు. శ్రీసభ చట్ట ప్రకారం సాధారణంగా పెళ్లి అనేది గుడిలో జరగాల్సి ఉంటుంది. శ్రీసభ ప్రతినిధి పీఠాధిపతి గాని, గురువు గాని, డీకను గాని ఉండాలి. దివ్య పూజ ఎందుకు జరగాలి. ఇద్దరు సాక్షుల ముందు వధూవరులు తమ సమ్మతిని వెల్లడి చేయాలి. ఏదేని అత్యవసర పరిస్థితి ఏర్పడినా, ఒకవేళ గుడి బయట పెళ్లి జరగవలసి ఉంటే పీఠాధిపతి నుండి సడలింపు అనుమతిని పొంది వివాహం చేసుకోవచ్చును. గుడిలో పెళ్లి, దీనినే మానసిక సమ్మతి అంటాము. దేవుడు సృష్టిలో మానవుణ్ణి ఈ లోకములో ఉంచి ప్రవేశపెట్టి నిబంధన ద్వారా తనను చేరాలని, ఐక్యమవ్వాలని దేవుని యొక్క పిలుపు. గుడిలో జ్ఞాన వివాహ సాంగ్యములో వధూవరులు 2 ప్రమాణాలు చేస్తారు. ఒకటి, మరి నూతన వధువుల్లో ఊర్ధముగా ఉన్నటువంటి నిలువుగా ఉన్నటువంటి దేవునికి మాట పట్టు ప్రమాణం చేస్తారు. సంఘం ఎదుట దేవుని సన్నిధిలో దేవుని ప్రతినిధిగా గురువు అడిగిన 3 ప్రశ్నలకి జవాబుగా స్వేచ్ఛగా ఎటువంటి నిర్బంధం లేని సమ్మతిని, భాగస్వామిని జీవితాంతము ప్రేమించుచు గౌరవించుచు విశ్వాసముగా ఉంటానని, దేవుడు కరుణించిన బిడ్డలను స్వీకరించి పెంపక బాధ్యతలు వహిస్తానని తమ ఉద్దేశాలను తెలియజేయుదురు. 2, సమాంతరముగా సమముగా ఉన్న మాట పట్టు, దీన్ని పరస్పర సమ్మతము అంటారు. హార్ట్ ఆఫ్ మ్యాటర్ 30 సెకండ్లు లేదా 6 నిమిషం మాత్రమే. ఇదే చాలా ప్రముఖమైనది. వివాహ దివ్య సంస్కారములో ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే, వివాహ సంస్కారంలో నూతన వధూవరులే సంస్కార నిర్వహణ పరిచారకులు మరియు గ్రహీతలు కూడా. గురువులు, ఇతర పెద్దలు ఈ పెళ్లికి సాక్షులుగా ఉంటారే కానీ సంస్కారాన్ని నిర్వహించరు. ఒకరి ఆధీనంలో ఒకరు ఉంటామని, నమ్మకపాత్రంగా జీవిస్తామని, భవిష్యత్తు జీవితంలోని అన్ని పరిస్థితులలో జీవితాంతము ప్రేమ, గౌరవము, సంరక్షణ, రక్షణ ఆజ్ఞలకు బద్దులమై పరస్పరము సమ్మతిని అంగీకారం తెలుపుతారు. వివాహ బంధములు గుర్తుగా తాళి, ఉంగరములు ధరిస్తారు, దండలు మార్చుకుంటారు. అంతేకాకుండా ఒకరొకరు అభినందనలు తెలుపుకుంటారు. తాళి కట్టుట అంటే అర్థం ఏమిటి? నీ హృదయము దగ్గర నీ చెంతన నేనున్నాను, నేను నీకు చెందినవాడునని భావము. 3 ముళ్ళు అంటే నమ్మకము, ప్రేమ, పవిత్రత లేదా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సంబంధము తెలియజేస్తుంది. ఉంగరాలు, ఇది అధికార ముద్రను, ఐక్యతకు చిహ్నము. నేను ఆమెకు, ఆయనకు చెందిన వాడను, చెందిన దారుణని గుర్తు. అంతేకాకుండా గౌరవము, హోదాకు, మాట పట్టుబడికి, నమ్మకమునకు ముద్ర, మాటలకు, చేతులకు గుర్తు. దండల మార్పిడి 2 హృదయాల కలయిక, బహిరంగ చిహ్నము, బహిరంగ సూచిక. గుడిలో పరిశుద్ధ వివాహ సాంగ్యము అంటే అర్చన కార్యక్రమం ఏంటంటే, గురువు అడుగుతాడు ప్రశ్నలు. ఏం చెబుతాడంటే, మీరు వివాహ బంధం నాకు నిరంతరము ప్రామాణికంగా నుండి మీ బాధ్యతలను నెరవేర్చుటకు వారు దేవుడు మీకు తగిన పవిత్రాత్మ శక్తిని ప్రసాదించున్నారు. కాబట్టి మీ ఉద్దేశమును, సమ్మతిని తెలుసుకున్న ఈ పవిత్ర సంఘం ఎదుట మేము ప్రశ్నిస్తున్నానని 3 ప్రశ్నలు వేస్తారు. అందులో ఒకటి, గురువు ఏమంటారంటే, వధూవరుల పేరు చెప్పి మీరు ఎట్టి నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా జీవించడానికి వచ్చి ఉన్నారా అని ప్రశ్నించగా, వరుడు వధువు కూడా వేరువేరుగా జవాబు చెప్తారు. ఏమని? వచ్చి ఉన్నాను అని చెప్తారు. 2వ ప్రశ్న, జీవిత కాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవించడానికి సిద్ధముగా ఉన్నారా అనే ప్రశ్నకి వధూవరులు వేరువేరుగా ఇద్దరు కూడా ఏమంటారంటే సిద్ధముగా ఉన్నానని జవాబు చెప్తాడు. 3వ ప్రశ్న ఏంటంటే, దేవుడు ప్రసాదించే సంతానమును ప్రేమతో స్వీకరించి దేవుని యందు క్రీస్తు నాథుని నియమమును తిరుసభ చట్ట ప్రకారంగా పెంచుటకు సిద్ధముగా ఉన్నారా అని ప్రశ్నించగా, వధువులు ఇద్దరు కూడా వేరువేరుగా వచ్చి ఉన్నాను అని జవాబు చెబుతారు. దాని తర్వాత పరస్పర సమ్మతిని ఉంది కనుక వాళ్ళు ఏమంటారంటే, గురువు గారు, మీరు పవిత్ర వివాహపు అంతస్తులో ప్రవేశించడానికి అంగీకరించున్నారు కావున దేవుని సమ్ముఖమున తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతిని తెలియజేయండి అన్నప్పుడు వధూవరులు కుడి చేతులు కలుపుతారు. తర్వాత వరుడు ప్రమాణం ఏమని చెప్తాడంటే, తన పేరు చెప్పి, అయిన నేను, వధువు పేరు చెప్పి, అయిన నిన్ను భార్యగా చేసుకొనుచున్నాను, కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, సౌఖ్యంలోను నీకు ప్రామాణికముగా ఉందినని మాట ఇచ్చుచున్నాను, ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదును అని ప్రమాణం చేస్తారు. తర్వాత వధువు కూడా ప్రమాణం చేస్తుంది. తన పేరు చెప్పి వరుడు పేరు చెప్తుంది. ఆయన నిన్ను భర్తగా చేకొనుచున్నాను, కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, సౌఖ్యంలోను నీకు ప్రామాణికంగా ఉందినని మాట ఇచ్చుచున్నాను,
ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదని ప్రమాణం చేస్తారు. ఇది చాలా ముఖ్యమైన మరి ప్రమాణము. ఒకరొకరు పరస్పరము ప్రమాణం చేస్తారు కనుక అందువల్లనే మరి గుడిలో బయట ఇది అయిన పాటనే బాజా బంతిరీలు కూడా ఉంటాయి. తర్వాత గురువు గారు శ్రీసభ సమక్షమున మీ సమ్మతం వెల్లడి చేసింది ప్రభువు దయతో దానిని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదమును దయచేయునుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దానిని మనుషులు వేరుపరచకుండుగాక. ఆమెన్ తదాస్తు అని చెప్తారు. తర్వాత తాళిని ఆశీర్వదిస్తారు. తర్వాత తాళి కట్టినప్పుడు కానీ ఉంగరాలు తోడుకున్నప్పుడు కానీ అవి కూడా దీవిస్తాడు. తాళిని కట్టినప్పుడు వరుడు పేరు చెప్పి నా ప్రేమ బంధమును గుర్తుగా ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపము, జీవితాంతం వరకు నేను నీకు ప్రామాణికంగా ఉండును, పితా పుత్ర పవిత్రాత్మ నాకు తోడై ఉండునుగాక ఆమెన్ అని చెప్తారు. తర్వాత తాళిని కట్టిన పెదప స్వీకరించిన వధువు ఏం చెబుతుందంటే తన పేరు చెప్పి మీ ప్రేమ బంధమును గుర్తుగా ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరింతును, పితా పుత్ర పవిత్రాత్మ నాకు తోడు అగ్నిగాక ఆమెన్ అని అంటారు. తర్వాత వివాహ ఆశీర్వాదం ఉంటుంది. వివాహ ఆశీర్వాదం ఏంటంటే గురువు ఏం చెబుతారంటే క్రీస్తు శరీర రక్తములను స్వీకరించు ఈ వధూవరులు వివాహ జీవితమును ప్రారంభించుచు ఈ బలిపీఠమును సమీపించి ఉన్నారు. వీరు ఎల్లప్పుడూ కూడా పరస్పర ప్రేమతో ఐక్యమైనట్లు ప్రార్థించుదాం అని సంఘానికి చెప్తారు. అంతేకాకుండా ఏలిన వార ఈ దంపతులు వీరు పొందు ఈ దివ్య సంస్కారంలో తమను ఒకరినొకరు ప్రేమించు కానుకగా సమర్పించుకుంటున్నారు. ఒక్కొక్కరు తమ యందు మీ ప్రేమను గుర్తించుకొనుచు ఒకే హృదయంతో ఒకే మనసుతో జీవించుదురుగాక. కుటుంబంను పోషించి బిడ్డలను సువిశేష నియమముల ప్రకారము పెంచుచు వారిని మోక్షవాసులతో చేర్చుటకు వీరికి తోడ్పడండి అని గురువు ప్రార్థిస్తారు. అంతేకాకుండా ప్రత్యేకంగా మరి వధువుకి దీవెనలు ఏంటంటే ఈ మీ దాసురాలికి మీ ఆశీర్వాదములను ఏరాళముగా దయచేయండి. ఈమె మంచి ఇల్లాలుగా ఇంటిని చక్కపెట్టుకొనుచు తన బాధ్యతలను నెరవేర్చునుగాక. పతివ్రతగా మెలగొచ్చు అందరికీ సంతృప్తికరంగా దయచేయండి. ఇతడు ప్రామాణికమైన భర్తగా నుండు బిడ్డలను శ్రద్ధతోనూ పరామర్శించుచు తన బాధ్యతను నెరవేర్చునుగాక అని మరి ఆశీర్వదిస్తారు. ముగింపు కార్యక్రమంలో మరి గురువు ఏం చెప్తారంటే సంతాన వరము, స్నేహితుల ఆదరము, సమస్త జనులతో సమాధానము మీకు లభించునుగాక అని దీవిస్తారు. అందరూ కూడా ఆమెన్ తదాస్తు అని పలుకుతారు. ఇక రెండవది శారీరక సమ్మతి, సంసారం చేయుట కూడుట అనేది ఉండాలా. ఒకటి మానసిక సమ్మతే కాకుండా శారీరక సమ్మతి అంటే కూడుట కూడా ఉండాలా. మరి మానసిక సమ్మతి శారీరక సంబంధము జరిగినప్పుడే అది సంపూర్ణమైన వివాహం, పరిపూర్ణమైన వివాహం అవుతుంది. అంతేకాకుండా మరి వివాహం అనేది కేవలము కలిసి ఉండటకు వచ్చుట మొదటి మెట్టు మాత్రమే. కలిసి ఉంటుట ఒక విధానము, ఒక క్రమ పద్ధతి. కలిసిమెలిసి జీవించుట ఒక విజయం, ఒక అద్భుతము. గమనిక, పెళ్లి తంతు శబ్ద ప్రధానమే కాక భావ ప్రధానము కూడా కావాలి. వాటి భావము ఆచరణ అత్యంత ప్రాముఖ్యమైనది. వధూవరులు ఇచ్చిన మాట పట్టు మరి భాష త్రికరణ శుద్ధిగా ఆచరించుచు తోడు నీడుగా ఊతకరగా ఉంటూ నిండు నూరేళ్ళు జీవితం కలిసి జీవిస్తూ ఆధ్యాత్మిక పదములో నడుస్తామని దంపతులు ఇద్దరు కూడా హృదయపూర్వకంగా సంకల్పిస్తే వారిని ఎవరు విడదీయగలరు? ఏ శక్తి కూడా వారి ఇరువుని కూడా విడదీయలేరు. అందువల్ల భార్యాభర్తలు అనేవాళ్ళు అంతర్గత స్నేహం ఉంటుంది, శాశ్వత బంధం వాడిది. అంతేకాకుండా విశ్వాసప్రాప్తమైన బంధం వాడిది. మనకి చేతికి మరి 5 వేళ్ళు ఉంటాయి. మరి 5 వేలలో ఒకటి జోకు నిజమైన విషయం ఏంటంటే 5 ఉంగరాలు. మరి 5 వేలు కనుక 5 ఉంగరాలు ఉంటాయి. ఒకటి విస్పరింగ్, తర్వాత గుసగుసలు, ప్రేమ గుసగుసలని విస్పరింగ్ అంటాము. ఎంగేజ్మెంట్ రింగ్ అనేది ఉంటుంది. తర్వాత వెడ్డింగ్ రింగ్ ఉంటుంది. దంపతుల కలయికని రింగ్ అంటారు. అంతేకాకుండా దాంపత్య జీవితంలో సమస్యలు ఉన్నప్పుడు సఫరింగ్ అంటాము. అందువల్ల ఒక చేతికి 5 వేలు ఉంటే 5 ఉంగరాలు. కానీ శరీరం మొత్తం కూడా ఏం కావాలా? అనుకువ కావాలా, నిరంతర ఓర్పు కావాలా, సహనంతో నిండి ఉండాలా. దాన్ని ఎండ్యూరింగ్. శరీరం అంతా కూడా అనుకువ ఓర్పుతోటి సహనము కలిగి ఉండాలా, జీవించాలా. అందువల్ల ఈ అంశాన్ని కూడా వాళ్ళ ప్రమాణంలో గనక కూర్చుకున్నట్టయితే అన్ని కూడా కలిపినట్టయితే బాగుంటుంది. టుడే ఇట్ ఈస్ ట్రాజిక్. మెనీ యంగ్ కపుల్ రిఫ్యూజ్ టు ఇంక్లూడ్ ది 6th one, that is enduring, in their marriage vows or practice it in their relations. మరి ఇది కూడా శరీరం మొత్తం కూడా ఏంటంటే ఎండ్యూరింగ్గా ఉండాలా, అంటే ఓర్పుతోటి జీవించాలి.